బ్యాక్ టు న్యూస్. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడిపై భక్తి లేని వాళ్ళు జగన్ ను కట్టడి చేయాలని చూస్తున్నారని, వేదమూర్తి ప్రసాదంపై 1000 నాలుకలతో మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. తమని ఎంత నిర్బంధానికి గురి చేస్తే అంత పైకి లేస్తామని చంద్రబాబు ఒక మాట, పవన్ ఇంకొక మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చంద్రబాబు చాలా పాపం చేస్తున్నారన్నారు. జగన్ తిరుమలకు వస్తుంటే ప్రభుత్వం వస్తానంటే ప్రభుత్వం భయపడిందని భూమన అన్నారు. స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వ్యక్తిగత రాజకీయాలలోకి శక్తిమూర్తిని తీసుకురాకండి. చాలా పాపం చేశారు. మీరు ఒక మాట మాట్లాడతారు, కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా, సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడారు.